హెబ్రీలకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెనో, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ దుపార్తియు అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసం ఉండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికరియు నిబంధన పలకలను ఉండెను. దాని పైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్ప వల్లపడదు. ఏలయనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. మొదటి వచనంలో మొదటి నిబంధనకైతే మనం దేని గురించి మాట్లాడుకున్నాం? శ్రేష్టమైన నిబంధన గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. పరిశుద్ధ స్థలం అంటే శాంక్చురీ. ఎలాగంట? మొదట ఒక గుడారం ఏర్పరచబడిన గుడారం అంతా కూడా దేనిని సూచిస్తుందంటే దేవుని యొక్క సన్నిధిలో నివసించడాన్ని చూపిస్తూ ఉంది. గుడారం దేనికి సాదృశ్యం అంటే జకరియా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. ఈ సంవత్సరము ప్రభువారు స్థానిక సంఘముగా ఆయన మనకు ఇచ్చినటువంటి వాగ్దానము, నా సన్నిధిని నిలుచు భాగ్యమును నేను నీకు ఇచ్చేదని ఎవరికి చెప్తూ వస్తున్నాడంటే యెహోషువకు చెప్తూ వస్తున్నాడు. యెహోషువ మలిన వస్త్రములు కలిగిన వాడై ప్రతిష్టమైన వస్త్రములు మలినపరుచుకున్న సందర్భంలో విరోధి అయినటువంటి అపవాది నేరారోపణ చేస్తున్నప్పుడు దేవుని యొక్క దూత ప్రభువైన యేసుక్రీస్తు వారు మలిన వస్త్రం ఇప్పించి ప్రశస్తమైన వస్త్రాలు తొలగించి ఏం చేస్తున్నాడంటే వాగ్దానం చేస్తూ వస్తున్నాడు, నా సన్నిధిలో నిలిచి భాగ్యము నీకు ఇచ్చేదనని. అంటే దేవుని సన్నిధిలో నిలబడబడ్డానికి గుడారం మనకి ఏం తెలుస్తుందంటే దేవుని యొక్క సన్నిధిలో జీవించడాన్ని చూపిస్తూ ఉంది. గుడారం అంతా కూడా ఆ గుడారము చుట్టూ అది ఆయన చెప్తూ వచ్చాడు కదా, ఇప్పుడు అవన్నీ చెప్ప వీలు పడదని. గుడారానికి ద్వారం ఉంటుంది. గొర్రెలపు ద్వారమును నేను యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో చెప్తూ వస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ద్వారము దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారేకే సాదృశ్యంగా ఉంది. వాటిని సన్నపు నారతో చేస్తారు. ఆ తెరలు సన్నపు నారతో చేస్తూ వస్తారు. అంటే సన్నపు నార దేనికి సాదృశ్యంగా ఉందంటే దైవత్వానికి, రాయల్టీకి సాదృశ్యంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడైండి ఆయనే గొర్రెలకు, అనగా మనమే పాపులమైన మనకు, గొర్రెల వంటి వారమైన మనకు, పాపులమైన మనకు దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి సాదృశ్యంగా ఉంటూ వచ్చింది. లోపల ప్రవేశించిన తర్వాత ఆ తెరల రంగులు కూడా ఉన్నాయి. నీల, ధూమ్ర, రక్త వర్ణములు. ఇవన్నింటిని కూడా ఇప్పుడు చెప్ప వీలు పడదు. చెప్తూ వచ్చిన చెప్ప వీలు పడదు. తెరల రంగుల గురించి చెప్ప వీలు పడదు. తర్వాత వాటికి తెరల ఎత్తు, వాటి వెడల్పు, ఇవన్నిటిగా ప్రతిదానికి ఆత్మ సంబంధమైనటువంటి అర్థాలు ఉన్నాయి. లోపల ప్రవేశించిన తర్వాత మొట్టమొదటి కనిపించేది ఏంటంటే లోపల ఆవరణములందు 2 విషయాలు ఉంటాయి. తర్వాత పరిశుద్ధ స్థలమునందు 3 సంగతులు చూస్తూ వస్తాం. అతి పరిశుద్ధమైన స్థలమునందు తర్వాత సువర్ణ ధూపార్తి ఉంటుంది, నిబంధన మందసం ఉంటుంది. ఆ నిబంధన మందసములో మన్నాగల పాత్రను చిగురించిన చేతికరయు అహరోను చేతికరయు నిబంధన పలకలు ఉంటాయి. ఆ తర్వాత మందసం పైన ఏకాండమైనటువంటి కెరూబులుగా రూపముతో రెక్కలు విప్పినవై కెరూబులు కరుణాపీఠను కప్పుచు ఉంటాయి. ఇవి అక్కడ అతి పరిశుద్ధమైన స్థలంలో మనకు కనిపించేటువంటి వస్తువులు. ఇది మొదట ఆవరణంలో ఏం చెప్తూ వస్తున్నాడు? ఆవరణంలో ఏముందంటే ఏలయనగా మొదట గుడారం ఏర్పరచబడెను. అందులో దీప స్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఇక్కడ చెప్పలేదు. ఆవరణంలో ఏముంటాయంటే ఆవరణంలో 2 సంగతులు ఉంటాయి. ఇక్కడ అపోస్తలులు ఆ విషయాలు ఎందుకో మర్చిపోతూ వచ్చాడు, ఆ సంగతులను తెలియజేయలేదు.
మొదటి ఏంటంటే ఇత్తడి ఇత్తడి బలిపీఠం ఉంటుంది. తర్వాత ఇత్తడి గంగాళం ఉంటుంది. దాన్ని ఆనుకొని ఇత్తడి గంగాళం ఉంటుంది. ఇత్తడి బలిపీఠము, ఇత్తడి గంగాళము. ఇత్తడి బలిపీఠము దేని చూసిందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువకు సాదృశ్యంగా ఉంటుంది బలిపీఠము. బలిపీఠము లేకుండా ఏం చేయాలంటే, బలిపీఠం లేకుండా ఆయనను మనం సమీపించలేము. శిలువ లేకుండా దేవాది దేవుని యొక్క మనకు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే బలిపీఠం. బలిపీఠం లేకుండా మనం ప్రభు సన్నిధికి రాలేం, దేవుని యొద్దకు రాలేం. కాబట్టి దేనికి ఇది బలిపీఠం అంటే, పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగే ప్రదేశము. మానవాళి పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగే ప్రదేశం ఏంటంటే ఆవరణం వెలుపల ఉంటుంది. వెలుపల ఉన్నటువంటి క్రాస్, సిలువ, అది మానవాళి పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగే ప్రదేశము. అక్కడ మాత్రమే మొట్టమొదటి మనుషులతో దేవుడు సంతృప్తి చెందే ప్రదేశం ఏంటి అంటే సిలువ. మనుషులతో దేవుడు సంతృప్తి చెందేది అప్పటి వరకు. ఒక వ్యక్తి సిలువ చెంతకు రానంత వరకు, సిలువను అపహాస్యం చేసేంత వరకు, సిలువను గేలి చేసేంత వరకు, సిలువపై యేసుక్రీస్తు ప్రభువు వారు వేలాడే విధానాన్ని అపహాస్యం చేసేంత వరకు అట్టివాడు దేవునికి శత్రువు. ఎటువంటి శత్రుత్వం ఉంటుందంటే, మహా ఉగ్రుడు దేవుడు. నువ్వు నేను అనుకున్నట్లు సామాన్యుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కరుణా సంపన్నుడు. యేసుక్రీస్తు ప్రభువారు దయగలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే ఆయన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు అయినటువంటి వాడే పాపమును చూసి సహింపజాలినటువంటి వాడు. మనం ఎరుగుతాం కదా, గమనించండి. మోషే ఏం చేస్తూ వచ్చాడు? మోషే తన యవ్వన కాలంలో సమస్తాన్ని విడిచిపెడుతూ వచ్చాడు. అల్పకాల భోగం అనిపించడం కంటే క్రీస్తు కొరకైన నింద మంచి భాగ్యమని ఎంచుకుంటూ వచ్చాడు. రాజరికాన్ని విడిచిపెడుతూ వచ్చాడు. ఫరో కావలసిన ఆ స్థానాన్ని విడిచిపెడుతూ వచ్చాడు. అరణ్యంలో, మిథ్యా అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ వచ్చాడు, పశువులు కాసుకుంటూ వచ్చాడు. తర్వాత విననటువంటి, ఎదురు తిరిగేటువంటి, సనిగేటువంటి, తిరుగుబాటు చేసి స్వభావంగా ఇశ్రాయేలుతో కూడా 40 సంవత్సరాలు ఏం చేస్తూ వచ్చాడంటే అరణ్య యాత్ర జరిగిస్తూ వచ్చాడు. ఇంతగా తగ్గించుకొని, సమర్పించుకొని, సాక్రిఫైస్ చేసి, శ్రమ అనుభవించి, నాయకుడిగా ఉండి వినని వాడితో దినం ఎవరైనా ఒక్కరు కనుక ఎదురు తిరిగితే చాలా కష్టంగా ఉంటుంది. ఈ 6 లక్షల మంది కాల్బలం ఇద్దరు ప్రతి దినము ఏదో ఒక సనుగులు గొనుగులే. ఇటువంటి వారితో శ్రమ పడిన తర్వాత నెబో పర్వతంకి వచ్చిన తర్వాత, అంతకుముందే బండతో మాట్లాడమంటే బండతో కొట్టిన కారణం చేత ఏం చేస్తూ వచ్చాడు? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏం చేస్తూ వచ్చాడు? మోషే యొక్క జీవితంలో మనం చూడగలం. మొట్టమొదట కుమారుడు కలిగినప్పుడు 8వ దినాన సున్నతి చేయనప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? 4వ అధ్యాయంలో దేవుడు సత్రంలో పొంచుండి మోషేను సంపజూసానన్నాడు. ఎందుకని? సున్నతి చేయకపోవడమే పాపం. రెండవది మాట్లాడమంటే కొడుతూ వచ్చాడు బండనం, పాపం. కనుక చాలు నువ్వు అని ఏం చేస్తూ వచ్చాయంటే, నీవు కనాను దేశంలో ప్రవేశించు అన్నాడు. చాలు, నెబో పర్వతం మీద ఆగిపో అన్నాడు. చూపించాడు. ఎత్తైన ప్రదేశం ఉంది. నెబో పర్వతము ఎత్తైనటువంటి ప్రదేశం కనపడుతుంటుంది. యెరూషలేము కనపడుతుంటుంది. నెబో పర్వతం చూసి చాలు, చూపించాడు. చాలు, ఇక్కడ ఆగిపోమన్నాడు. చనిపోయినాడా? ప్రభు తీసుకెళ్ళిపోయినాడా? సాతానికి అప్పకి తెలియజేయనివ్వలేదు. కాబట్టి ప్రియ సహోదరా, ఇటువంటి వ్యక్తి దేవుడు మనుషులతో తృప్తి చెందేది ఎక్కడ? మనుషులతో ఆయన సమాధాన పడేది ఎక్కడ? మనుషులతో ఆయన సంతృప్తి చెందే ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి బలియాగము ద్వారా మాత్రమే, కలువరిశిలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బలియాగము ద్వారా మాత్రమే దేవుడు మనుషులతో సమాధాన పడగలడు. కాబట్టి ఈ ఇత్తడి ఏం చేస్తుందంటే, ఇత్తడి మరి బలిపీఠము మానవాళి పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని తెలియజేస్తుంది. విడుదల, రిడమ్షన్ అక్కడే ఉంది, విడుదల అక్కడే ఉంది, శిలువ దగ్గరే ఉంది. దేవుడు కూడా మనుషులతో సమాధాన పడేది అక్కడే ఉంది అని చెప్తూ వస్తున్నాడు. ఎవరికి చెప్తూ వస్తున్నాడు? యూదులకు చెప్తూ వస్తున్నాడు. మేము యూదులము కదా అని చెప్పేసి మీరు అసహించవలసిన అవసరతే లేదు. మీరు యూదులైనంత మాత్రాన మీరు దేవునితో సమాధాన పడలేరు. శిలువ లేకుండా మీరు దేవునితో సమాధాన పడలేరు. లోకంలో చాలామంది వారి మతాన్ని బట్టి, కులాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు శిలువ లేకపోతే ఏ కులము, మతము, జాతి ఏమి కూడా దేవునితో సమాధాన పడడానికి అవి సాధనాలుగా లేకపోతే చేయబడలేవు. రెండవ సంగతి, నేను కూడా
చాలా క్లుప్తంగానే మాట్లాడుతూ వస్తున్నారు. రెండవది ఏముందంట, ఇక్కడ వ్రాయబడలేదు. ఇత్తడి గంగాళము, ఇత్తడి బలిపీఠము. రెండవది ఇత్తడి గంగాళము. ఇత్తడి గంగాళం దేనికి సాదృశ్యంగా ఉంది? ఇత్తడి గంగాళం, ఇత్తడి అనేది నీతికి సాదృశ్యము. ఇత్తడి నీతికి సాదృశ్యం. జస్టిఫికేషన్ అనొచ్చు. జస్టిఫికేషన్ నీతిమంతులుగా తీర్చబడడానికి సాదృశ్యంగా ఉంది. గంగాళం నీతిమంతులుగా తీర్చబడడానికి ఏం చేస్తుంది? దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, వీఆర్ సాంక్టిఫైడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఈ ఇత్తడి గంగాళము దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, దేనికి సాదృశ్యంగా అంటే ప్రతిష్ఠించబడడానికి సిలువనేమో దేవునితో సమాధానపడడానికి, గంగాళము అందులో ఉన్న నీరుతో కడుక్కోవడం అనేది పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధాత్మ చేత ప్రతిష్ఠించబడడానికి సాదృశ్యంగా ఉన్నది. ఓ యూదులారా, మీరు పరిశుద్ధాత్మచే ప్రతిష్ఠించబడవలసిన వారై ఉన్నారు. ఓ యూదులారా, శిలువ ద్వారా మీరు దేవుని యొద్దకు రాగలిగిన వారు. శిలువ ద్వారా మాత్రమే మీరు దేవుని యొద్దకు రాగలరు. శిలువ ద్వారా మాత్రమే, కలువరి శిలువలో జరిగిన బలియాగమ ద్వారా మాత్రమే మీరు దేవునితో సమాధానపడగలరు. ఆత్మ ద్వారా మాత్రమే మీరు దేవునికి ప్రతిష్ఠించబడగలరు. ఇప్పుడు ఆవరణం అయిపోయిన తర్వాత 2వ వచనం, ఏలయనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలమని పేరు. ఏమేమి ఉన్నాయంట? దీపస్తంభం ఉంది, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉన్నాయంట. జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ దీపస్తంభము ఆవరణంలో ఉండి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రవేశించగానే మనకు కనపడే పరిస్థితి ఏంటి అంటే, మనకు కనపడేది అంటే దీపస్తంభం మనకి ఏం తెలియజేస్తుంది? దీపస్తంభం చెప్తాను చూడండి. దీపస్తంభము, తర్వాత బల్ల, తర్వాత ఇక్కడ మర్చిపోయినాడా? ఇంకో వస్తువు కూడా ఉంటుంది, రాయడం మర్చిపోయినాడు పరిశుద్ధుడు. ఇక్కడ రాయడం మర్చిపోయినాడు. ఏముందంట ఇక్కడ? సువర్ణ ధూపార్తి వేరు, ఇంగ్లీష్లో ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటాం. అంటే గోల్డెన్ ల్యాంప్ స్టాంప్, టేబుల్ ఆఫ్ షోబ్రైట్ అండ్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. సరే, గమనించండి. ఇక్కడ మనకు అక్కడ ఏం రాశాడో అవి మాత్రమే చదువుకుందామో. ఎందుకు రాశాడో పరిశుద్ధాత్ముడు, ఎందుకు రాయించాడు అలాగో అవి మాత్రమే చూస్తూ వస్తాం. చూడండి, దీపస్తంభము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఆత్మచేత పరిశుద్ధపరచబడినటువంటి మనము. నిర్గమకాండము 40వ అధ్యాయం 24-25 వచనాలు చదవండి. నిర్గమకాండము 40వ అధ్యాయం 24-25 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షం ఉంచి ప్రదీపమును వెలిగించవలెను. తర్వాత తమ్ముడు, బంగారు ధూప వేదిక, చాలు తమ్ముడు. దక్షిణ వైపునేమో ఏముంటుందంట? దక్షిణ వైపు దీపస్తంభమును,
ఉత్తరం వైపు బంగారు ఏం చదివే తమ్ముడు? బంగారు ధూప వేదిక. తర్వాత మధ్యలో అంటే పడమర వైపు వెస్ట్ అంటే కదా, ఈస్ట్కి ఆపోజిట్లో ఉండేది వెస్ట్. అక్కడ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఇక్కడ రాయలేదు, ఇక్కడ పరిశుద్ధాత్మలు రాయించలేదు, ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఎడమ అంటే దక్షిణం వైపునేమో దీపస్తంభమును, తర్వాత సువర్ణ ధూప వేదిక ఉంటుంది రైట్ ఉత్తరం వైపున. తర్వాత వాటి వెనుక ఏం చేస్తుందంటే అంటే పడమర భాగంలో టేబుల్ ఆఫ్ షోబ్రెడ్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. దేనికి సాదృశ్యం? సరే ఎట్లా ఉంటాయో మనకు ప్రస్తుతం. కానీ దేనికి సాదృశ్యం అంటే ఆత్మచేత ప్రతిష్ఠించబడినటువంటి మనము ఏం చేయాలా? ఆత్మల్లో మనము మన నడకకు సాదృశ్యంగా ఉంటుంది. మన నడక ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంట? ఆత్మలో మనం వాకింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. అంటే ఈ గోల్డెన్ ల్యాంప్ స్టాంప్ మనకు తెలియజేసేది ఏంటి అంటే మనము దేవుని ఆత్మలో నడవడానికి సాదృశ్యంగా ఉంది. ఏమన్నాడు అంటే 5వ అధ్యాయం 12వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. తర్వాత 8వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనంలో ఏమన్నాడంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తనకు ఏం చెప్తూ వస్తున్నాడంటే నేను లోకమునకు వెలుగు అంటున్నాడు. తర్వాత మనల్ని కూడా ఏమంటున్నాడంట? మనము లోకమునకు వెలుగై ఉన్నామని చెప్తూ వస్తున్నాడు. కాబట్టి మనల్ని ఏం చేస్తే ఈ దీపస్తంభం మనకేం తెలియజేస్తుందంటే ఇది బంగారం. ఇది ఇక్కడ బంగారం అని రాయబడలేదు, కానీ బంగారం. గోల్డెన్ ల్యాంప్ స్టాండ్. దిస్ గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ సేస్ దట్ we are light to the world. As Christ is the light of the world, so we also light of the world. So we must, as we are the light of the world, we must walk in the spirit. కాబట్టి మనం లోకమునకు వెలుగైన కారణం చేత మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మలో నడిచే వారంగా ఉండాలి. వాకింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, వాకింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద లార్డ్. ఇది మనకు తెలియజేస్తూ ఉంది. అయితే మనం ఎట్లా నడుస్తూ వస్తున్నామో, మన నడక ఎలా ఉంది? లోకములో మన నడక ఎలా ఉంది? పరిశుద్ధాత్మలో మనం నడిచే వారంగా ఉంటున్నాం. మన నడక పరిశుద్ధాత్మ నడవడం అంటే అకార్డింగ్ టు ద లీడింగ్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించేదానికి కొలది మనం నడిచే వారంగా ఉండాలి. మన తలంపులు, మన ఆలోచనలు, మన యొక్క పద్ధతులు, మన ఊహలు, ఆలోచనలు బట్టి కాక, మన చిత్తమును బట్టి కాక, మనం ఇదేని చాలామంది నీ చిత్తము సిద్ధించునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందునట్లు పరలోకంలో నెరవేర్చినట్లు భూలోకమందును నెరవేరునుగాక అని మాత్రం ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధన చేస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా. మనం ఊరికనే చెప్పుకుంటూ వస్తాం, కానీ మనం అట్లా నడవగలిగినట్లయితే నిజంగా మనం చాలా శక్తివంతులమై ఉంటాం. చాలా ప్రభు వారి యొక్క ఉద్దేశం కూడా అదే. మనల్ని కుమారత్వంలో తీసుకొని రావడంలో ఉద్దేశం ఏంటంటే ఆయనంత శక్తిమంతుడో, ఆయనంత గొప్పవాడో, ఆయనటువంటి అద్భుతమైన కార్యములు జరిగించగలిగినటువంటి వాడో మనము కూడా అటువలే ఉండాలని ఆయన కోరుతూ వస్తున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే దైవత్వం అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే కేవలం అద్భుతములు జరిగించేవాడు, యేసుక్రీస్తు ప్రభువారు అంటే మేలులు జరిగించేవాడిని మాత్రమే తలస్తూ ఉంటారు. అట్లా కాదు. మనం ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంది, మనం ఆయనలో నడిచేదాని కొరక. ఇది మనకు తెలియజేస్తూ ఉంది. తర్వాత ఏముందని చూస్తూ వచ్చాము చూడండి. చదువుతాం నేను. దీపస్తంభమును బల్లయు, దాని మీద ఉంచబడినటువంటి రొట్టెలో ఉండెను. గమనిస్తూ వచ్చారంటే నిర్గమకాండం 40వ అధ్యాయము 22-23 చదవండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడతెరకు యెహోవా సన్నిధిని, దాని మీద రొట్టెలను. దక్షిణ వైపు ఏముంటుంది? ఉత్తర దిక్కున
ఆ. అడ్డు తెర. కాబట్టి ఇక్కడ చూడండి ఏమంటాడు ఇక్కడ, సన్నిధి బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు, ఈ సన్నిధి రొట్టెల బల్లని కూడా అంటారు దీన్ని. ఈ సన్నిధి రొట్టెల బల్ల దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం, జాన్ 6:35-57, 35-57 వచనాలు, యోహాను సువార్త. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనా ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నాశ నరిష్మెంట్. ఇప్పుడు సన్నిధి రొట్టెల బల్ల దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఈ దీపస్తంభము మన నడక, ఆత్మానుసారంగా నడిచే విధానానికి సాదృశ్యంగా ఉంది. ఇదంతా యూదులకు చెప్తూ వస్తున్నాడు. యూదులారా, ఇప్పుడు వరకు మీరు ఎట్లా నడిచినా కూడా మీరు ఆత్మానుసారంగా నడవలసిన వారైనారు అంటూ మీరేం చేస్తున్నారంటే, ఈ సన్నిధి రొట్టెల బల్ల మీకు తెలుసు కదా, సన్నిధి రొట్టెల బల్ల దేనికి సాదృశ్యంగా ఉండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఆదివారం మనము బల్ల పెడతాం కదా. అంటే మన యొక్క యాత్రా జీవితంలో మనం కొనసాగుతూ వస్తున్నప్పుడు మనకు బలమిచ్చేదాని కొరకై యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం ఆహారంగా మార్చబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి శరీరానికి సాదృశ్యంగా ఉంటూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమాంసములను ఎవరు తిని త్రాగుతూ వస్తారో వారే బలవంతులుగా ఉంటూ వస్తారు, అలవాటుగా కాదు. సరి చేసుకుంటూ జీవితాలను ప్రతిష్ఠించుకుంటూ యేసుక్రీస్తు రక్తంలో కడగబడుతూ ప్రతి లోపము, గత వారము ఏ బలహీనత ఉందో ఈ వారము సరిచేయబడి మరెన్నడిగినా ఆ బలహీనతను కలిగి ఉండకుండా, రకరకాల బలహీనతలు, ఒక బలహీనత ఉందా ఆ బలహీనతను ప్రభు సన్నిధిలో ఒప్పుకొనచ్చు, మరెన్నడిగా ఆ బలహీనత లేకుండా ఆయన రక్తమాంసంలో పాల్గొని ఈ ప్రభు క్షమిస్తున్నాడు కదా అని గత వారం చేసిందే చేస్తూ మళ్ళా వారం చేస్తూ ఆ వారం చేస్తూ వస్తే మనం ఇప్పుడు కూడా బలవంతులం కాలేం. కాబట్టి పిల్లలకు కనుక ఏం చేస్తామంటే, పాలు ఇచ్చిన రీతిగా బలపడేదాని కొరకాయ, ఆత్మలు ఎదిగేదాని కొరకాయ, ఆయన రక్తమాంసములు మన యొక్క విశ్వాస జీవితంలో ఎదిగేదాని కొరకాయ బలమిచ్చే సాధనాలుగా ఉంటూ వస్తున్నాయి. తర్వాత చూడండి, ఇక దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి, దేవుని యొక్క సన్నిధి ఏదంటే అతి పరిశుద్ధమైనటువంటి స్థలము. అతి పరిశుద్ధమైన స్థలం వాస్తవానికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించాలి. ఇప్పుడు మనమందరము దినదినము నిత్యము ఎంత సమయమైనా కూడా ఆయన సన్నిధిలో గడపవచ్చును. గమనించండి, అందులో ఏముంటాయంట, 3వ వచనం, 2వ తెరకు ఆవల పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. 2 తెరలు ఉంటాయి. ఆవరణాన్ని, పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేది, పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధమైన స్థలాన్ని వేరు చేసేది 2 తెరలు ఉంటాయి. 2వ తెరకు ఆవల ఏమున్నది అంటే, చూడండి ఏముందంట, అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తియో అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సమును ఉండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికరయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను. చూడండి, సంవత్సరాల తరబడి చెప్పవలసినటువంటి ఈ మాటలను, వీటిని ఒక్క పాఠంలో చెప్పాలని ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. గమనించండి, ఏముందంట 2వ తెరకు ఆవలపల అంటే అతి పరిశుద్ధమైన స్థలంలో ఏమున్నది అంటే, అందులో సువర్ణ ధూపార్తి, తర్వాత అంతటను బంగారు రేకు తాబడిన నిబంధన మందస్సము, తర్వాత మన్నాగల బంగారు, నేను కూడా ఇవన్నీ ఇప్పుడు చెప్పలేను కానీ చూడండి, నిబంధన మందస్సము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, మనము దేవుని పైన ఆధారపడడానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి రక్షణ పొందిన మనము, దేవునితో సమాధానపడిన మనము, ఆత్మలో ప్రతిష్ఠించబడినటువంటి మనము, తర్వాత పరిశుద్ధాత్మలో నడుచున్నటువంటి మనము, దేవుని యొక్క రక్తమాంసములను తిని త్రాగుచు
బలం పొందుతున్నటువంటి మనము అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగానే మనకు కనపడే విషయం ఏంటంటే నిబంధన మందసము. ఈ నిబంధన మందసము మనకు తెలియజేసే పాఠం ఏంటంటే చూడండి, నిర్గమకాండం 40 అధ్యాయం 20-21 వచనం. నిర్గమకాండం 40 అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇలాగ ఆజ్ఞాపించెను, అతడు శాసనములను తీసుకుని మందసములో ఉంచి చాలుతాడు. మందసం. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కలిగిన వారము చాలు తమ్ముడు. ఇప్పుడు మనకి ఇక్కడ మందసం గురించి ఏమి నేర్చుకున్నామంటే ఆయన వాగ్దానము. మందసములో ఏమున్నాయంటే మన్నాగల బంగారు పాత్ర ఉంది, చిగురించిన అహరోను చేతికర ఉంది, నిబంధన పలకలు ఉన్నాయి. కాబట్టి ఇవి మనకు నేర్పించే పాఠం అండి. ఆయన యొక్క వాగ్దానములను మనము నమ్మవలెను. అంటే వి మస్ట్ ట్రస్ట్. ఏమి ట్రస్ట్ చేయాలా? ఆయన వాగ్దానాలను ట్రస్ట్ చేయాలా. కాబట్టి ఆ మందసములో ఉన్నటువంటి ఏమున్నాయంటే మందసములో మన్నాగల బంగారు పాత్ర. మందసములో మన్నాగల బంగారు. మన్నా రెండు సార్లు కనపడుతుంది మనకు. మన్నా ఎక్కడెక్కడ కనపడుతుంది? మన్నా ఎక్కడెక్కడ కనపడుతుంది? మన్నా ఎక్కడెక్కడ కనపడుతుంది? అరణ్యంలో. ప్రతిరోజు ఉదయమో ఆకాశం నుంచి కురుస్తుంది, కొత్తిమీర వలె ఉంటుంది. కొత్తిమీర ప్రతిరోజు అరణ్యంలో వెలుపల ఏం చేస్తుందంటే మన్నా కురుస్తుంది. రెండోసారి ఎక్కడ కనబడుతుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఒక సువర్ణ ఏముంది ఇక్కడ? బంగారు పాత్ర, కుండ. బంగారు కుండ ఉంది. ఆ కుండలో గోల్డెన్ పాట్. దానిలో ఏముందంటే మన్నా. ఏంటి అక్కడ మన్నా, ఇక్కడ మనకు ఏంటంటే అక్కడ మన్నా, బయట మన్నా బాహ్య జీవితానికి బలపడడానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ లోపలికి వచ్చేటప్పటికి, అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేటప్పటికి బంగారు పాత్రలో ఉన్నటువంటి మన్నా మన ఇన్నర్లో ఆంతర్య జీవితానికి సాదృశ్యంగా, ఆంతర్య జీవితంలో బలం పొందడానికి సాదృశ్యంగా ఉంటుంది. బయట అంటే ఉదాహరణకు మనం బయటకు వెళ్తాము, సువార్త ప్రకటిస్తూ వస్తాం. ఎవరికి అన్యులైన వారికి సువార్త ప్రకటిస్తూ వస్తాం. కాబట్టి వారు ఆత్మలో వృద్ధి, అప్పటికప్పుడు వారు ఏం చేస్తారంటే ఆత్మలో వారు బలం పొందలేరు. కాబట్టి బయట గురించేటువంటి మన్నా బాహ్య జీవితంలో బలం పొందడానికి ఇక్కడ బంగారు పాత్రలో, అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నటువంటి బంగారు పాత్రలో ఉన్నటువంటి మన్నా మన ఇన్నర్ మ్యాన్, లోపల ఆంతరంగిక పురుషుడు బలం పొందేదాని కొరకాయ్. కాబట్టి ఇదంతా చాలా చాలా క్రమంగా పరిశుద్ధాత్ములు రాసుకుంటూ వచ్చారు. చూడండి, ఆ తర్వాత ఏముందంట? చిగురించిన అహరోను చేతికర్ర దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన జీవానికి సాదృశ్యంగా ఉంది. పునరుత్థానం అనేది చాలా 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 శక్తివంతమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానము చాలా శక్తివంతమైనది. కనుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అన్నాడు. ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం అన్నాడు. అబ్రాహాము, శారాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానాన్ని ఎరుగుతూ వచ్చారు. 100 ఏళ్ల వయసు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానము ద్వారా ఏం చేయబడుతూ వచ్చారంటే వారు సంతానాన్ని కంటూ వచ్చారు. ఇస్సాకును కంటూ వచ్చారు. ఇస్సాకును కంటూ వచ్చారంటే పునరుత్థానము ద్వారా, పునరుత్థాన బలము ద్వారా. పరిశుద్ధాత్మనికి శక్తి ఉంది,
పరిశుద్ధ దేవుడు మాట చేత ఏమైనా చేయగలడు. తండ్రి అయిన దేవుడు మాట చేత ఏమైనా చేయగలడు. పరిశుద్ధాత్ములు భూమిని తలక్రిందులు చేయగలడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పునరుత్థాన శక్తి ద్వారా ఆయన కూడా ఏమైనా చేయగలడు. చాలామంది హేళన, ఎంత హేళన చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిని. ఒకడు అడుగుతాడు యేసుక్రీస్తు ప్రభు మీ మరియమ్మ అంటాడు. ఎందుకు అంటే పెళ్లి కాకముందు కుమారుని కనదా అంటాడు. అంటే వ్యభిచారం చేసి కుమారుని కనదా? మరియమ్మ వ్యభిచారం చేసి యేసుక్రీస్తుని కన్నదా అనటానికి? అందుకే గత వారం చెప్తూ వచ్చాను, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ప్రకృతి సంబంధమైన ఆలోచనలే కలిగి ఉంటాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఏం చేస్తాడంటే ప్రకృతిని మాత్రమే ఆరాధిస్తూ వస్తాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ప్రకృతినే, దేవుడిని ఆరాధించడు. వాడికి చేత కాదు, దేవుని గురించిన జ్ఞానం లేదు కనుక వాడు ప్రకృతి అంటే నేచర్లో, లోకంలో కనపడే ప్రతి దాన్ని వాడు దేవుడిని పూజిస్తూ వస్తాడు. దేవుడు సృజించిన దాన్నే వాడు సృజిస్తూ, దేవుని గురించి ఎరగడు కనుక దేవుడు దేని సృజిస్తూ వస్తా దానిలో గొప్పగా ఫీల్ అవుతుంది. మేము ప్రతిదాన్ని దేవుడు అంటూ ఉంటాడు. బుద్ధిహీనత, ప్రతిదాన్ని దేవుడు అనడం బుద్ధిహీనత. ప్రతి దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడు మరియ పరిశుద్ధాత్మ వలన ఏమైనది అంటే ఇప్పుడుకుందంట. ఇప్పుడు ఎక్కడో టెస్ట్ చేశారంట, DNA టెస్ట్ చేస్తూ వచ్చారంట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరాన్ని బ్లడ్, యేసుక్రీస్తు ప్రభువారి రక్తం దొరికింది. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మీరు చూస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తాన్ని టెస్ట్ చేస్తే అందులో అంటే సంతానం కలగాలంటే స్త్రీ పురుషుల యొక్క X క్రోమోజోమ్ Y క్రోమోజోమ్స్ మిళితం అవ్వాలి. కానీ ఏమైందంట, పురుషుడికి సంబంధించినటువంటి Y క్రోమోజోమ్స్ లేవు. మరి స్త్రీ ఈ మరియ ఒకవేళ మీరు అనుకున్నట్లు ఆయన అక్రమం ద్వారా జన్మించినట్లయితే అప్పుడు నువ్వు అనవచ్చు. అట్లా కాదే, పురుష సంయోగం లేదు కదా. పురుష సంయోగం అయితే ఆమె నువ్వు అంటే మేము కూడా అంటాము. ఆమె అట్లా కన్య కదా, కన్య పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా పురుషుడు కలిసిన రీతిగా పరిశుద్ధాత్మ ఆమెను కలవలా. ఆయన దేవుడు కాబట్టి ఆమెలో ఏం చేస్తూ వచ్చాయంటే పిండం ఏర్పడేటట్లుగా చేస్తూ వచ్చాడు. ఆ స్త్రీ యొక్క అంతేనమ్మా X క్రోమోజోమ్స్ అంటారా, వై పురుషునికి సంబంధించినటువంటి X క్రోమోజోమ్ ఆమె శరీరంలో ఉన్న దాన్ని ఏం చేస్తూ వచ్చాడంటే ఫలదీకరింపజేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎరుగుతూ వచ్చాడు. నువ్వు ఎలా చెప్పగలవు? ప్రకృతి సంబంధమైన మనుషుడా, దేవుని యొక్క జ్ఞానానికి అందనటువంటి బుద్ధిహీనతలో ఉన్నటువంటి వాడా, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క కార్యాన్ని అర్థం చేసుకోలేవు. నువ్వు సిలువ దగ్గరే రాలేనప్పుడు, సిలువని అపహాసం చేస్తున్నప్పుడు లోపలికి వచ్చి ఇటువంటి గంభీరమైన విషయాలు నువ్వు ఎలా అర్థం చేసుకోగలవు? కాబట్టి ప్రియ సహోదరి మనం ఏం చేసుకుంటామంటే ఇక్కడ చిగురించిన అహరోను చేతికర్ర అది పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా అదే శక్తిని కలిగినటువంటి వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినటువంటి ఏ ఘనకార్యము కంటే కూడా అధికమైన కార్యాలు నువ్వు నేను చేయగలము. నమ్మినట్లయితే, నమ్మితే దేవుని మహిమ చూస్తావని చెప్పలేదా అంటాడు. నమ్మితే దేవుని యొక్క మహిమను చూడగలమని చెప్పలేదా? జార్జ్ ముల్లర్ అంటాడు, నేను రోజుకి అద్భుతమైన నా జీవితంలో అద్భుత కార్యములు సహజమైపోతూ వచ్చినాయి. రోజుకు 2-3 అద్భుత కార్యాలు నా జీవితంలో నేను చూస్తూ వస్తున్నాను అంటాడు జార్జ్ ముల్లర్ అంటాడు. ఏం కారణం అంటే నేనేం దేవునికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కాదు, దేవునికి నేనేమైనా ఇష్టమైన కాదు, అమీరంటి వాడనే. కానీ నేను దేవుని నమ్ముతూ వస్తున్నాను, దేవుని నమ్ముతూ వస్తున్నాను, దేవుని యొక్క పునరుద్ధాన శక్తి నందు విశ్వాసం ఉంచుతూ వస్తున్నాను అని చెప్తూ వస్తున్నాను. ప్రియా సహోదరా, నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన శక్తి నందు విశ్వాసం ఉంచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు జరిగించిన కార్యముల కంటే కూడా మనం అధికమైన కార్యములు జరిగించగలం. ఇది చిగురించిన అహరోను చేతికర్ర ఏమి తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని చూపిస్తూ ఉంది. ఇంకో సంగతి చూడండి, అందులో 4వ వచనం, అందులో సువర్ణ ధూపార్తియో. ఎలాగా సువర్ణ ధూపార్తి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే నా ప్రార్థన సాయంకాలపు నైవేద్యం వలె ఉండదంటాడు కీర్తనాకారుడు. కాబట్టి సువర్ణ ధూపార్తి దేనికి సాదృశ్యంగా ఉందంటే సువర్ణ ధూపార్తి ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. వాక్యము ధ్యానించే విషయంలో తప్పిపోకూడదు, ప్రార్థన చేసే విషయంలో తప్పిపోకూడదు. ఈరోజు ఒక భక్సింగ్ గారి యొక్క చెప్పిన కొటేషన్ చూస్తూ వచ్చాను, ఇఫ్ వీఆర్ వీక్ ఇన్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ వీఆర్ వీక్ ఇన్ ప్రేయింగ్ గాడ్, ప్రార్థన చేసే విషయంలో కావచ్చు,
వాక్యమును ధ్యానించే విషయంలో కావచ్చు, ఆశ లేని వారమైతే, ఆకలి లేని వారమైతే ఏమవుతాం చెప్పండి? ఆయన అన్నాడు, ప్రభువా నాకు ఆకలి లేదు, నీ వాక్యం కొరకైనా ఆకలి లేదు, నీ సన్నిధి కొరకైనా ఆకలి లేదు, కాబట్టి నీ సన్నిధి కొరకు అంటే ప్రార్థన కొరకు, నీ వాక్యము కొరకు నాకు ఆకలి దప్పిక కలుగజేయమంటే ఖచ్చితంగా ప్రభువారు ఏం చేస్తవచ్చు అంటే ఆకలి దప్పిక కలుగజేసేవాడుగా ఉంటాడు. నా సన్నిధి నిలిచే భాగ్యమునో నీకు ఇచ్చే, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము ఎలాంటి శక్తితో. కాబట్టి ప్రియాస దేవుని పిల్లలమైన మనము ప్రార్థనాపరులమై ఉండాలా. దేవుని పిల్లలమైన మనము దేవుని శక్తితో నింపబడిన వారమై ఉండాలా. దేవుని పిల్లలమైన మనము యూదులుగా చెప్తూ వస్తున్నారు, ఓ యూదులారా దేవుని సన్నిధికి వస్తున్నారంటే సిలువ లేకుండా దేవుని సన్నిధికి రాలేరు. ఓ యూదులారా మీరు దేవునికి ప్రతిష్ఠించబడాలంటే ఆత్మచేతనే, అది మీకు గంగాళం తెలియజేస్తూ ఉంది, ఆత్మచేతనే ప్రతిష్ఠించబడాలా. ఓ యూదులారా మొదటి తెరలో నుంచి లోపలికి వచ్చారంటే దీపస్తంభం మనకి తెలియజేస్తుంటే పరిశుద్ధాత్మలో పరిశుద్ధ శరీరానుసారం కాక ఆత్మానుసారంగా నడిచే వారంగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మీరు యాత్రా జీవితంలో బలం పొందాలంటే రక్తమాంసములు అవసరమో, నెలకోసారి ఇస్తాము. తర్వాత సంవత్సరం మాకు తెలిసింది మేము పెట్టుకున్నాము, లేకపోతే ఇంకోసారి చేద్దాము, ఈస్టర్ రోజు ఇచ్చుకుందాము. ఏంటది? రొట్టె రసాలు. ప్రభు వల్ల మనం ఈస్టర్ రోజు పెట్టుకుందాము. మనమంత యోగ్యులమా? రోజు ఆయన రక్తమాంసాల్లో పాలు పొందడానికి మనమంత యోగ్యులమా అనే రకాలు ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి పెట్టినారు. అది కాకపోతే వాచనేట్ సర్వీస్ పెట్టుకుందాం, డిసెంబరు 31 పెట్టుకుందాము ఒకసారి దా. లేకపోతే ఏం చేస్తారంట, సంవత్సరం నెలంతా పరిశుద్ధపరుచుకుందాము, నెలలో చివరి ఆదివారం పెట్టుకుందాం. మన ఇష్టమేనా? మన బుర్రకి ఏది దోస్తే అది పెట్టుకుందామా? నెలకోసారి అనుకుందాము, ఈస్టర్ రోజు అనుకుందాము, లేకపోతే వాచ్ నైట్ సర్వీస్ రోజు అనుకుందాం, లేకపోతే ఫస్ట్ అనుకుందాము, ఏదో అనుకుందామా? మన బుర్రకు ఏది వస్తుందేనా? వాక్య ప్రకారం కదా మనం నడవలసింది. కాబట్టి వాక్ అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. మనకు అది నేర్పించేది అక్కడున్నటువంటి దీపస్తంభం నేర్పించే పాఠం ఏంటంటే దేవుని వాక్య ప్రకారం పరిశుద్ధాత్మను నడిపించిన రీతిగా నడుచుకో. ఓ యూదులారా పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశిస్తూ వచ్చాడు. అంతకుముందు పరిశుద్ధాత్ముడు లేడు, ఇప్పుడు పరిశుద్ధాత్మను కలిగినాం. పరిశుద్ధాత్మను నడిపించుకోలేదు, శరీరానుసారం కాక ఆత్మానుసారంగా నడుచుకుందాం. తర్వాత వాళ్ళలో మనం పాలు పొందాం. తర్వాత లోపలికి వచ్చాము. ఎక్కడికి వచ్చామంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చాము. అక్కడ మనకు ఏం కనపడుతుందంటే నిబంధన మందసం ఉంది. ఆ మందసంలో ఏముందంటే మన్నా ఉంది. ఆత్మలో బలం పొందుదాము. తర్వాత ఇంకేముందంటే చిగురించిన అహరోను చేతికర్ర ఉంది. ఆత్మలో బలం పొందేవాడు దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించేవాడుగా ఉంటాడు. ఆ తర్వాత ఇంకేమిటి ఉందంటే ఏముందని చెప్పండి, ఏముంది అక్కడ? సువర్ణ ధూపార్తి ఉంది. అది ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. మనం ప్రార్థనాపరులం అయిందాము. ఏక మనసు ఎడతెగక ప్రార్థన చేసే వారంగా ఉందా. ఇంకొక విషయం చెప్పేసి ముగిస్తాను చూడండి. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పవలపడు. ఇప్పుడు మందసము పైన ఏముందంటే, మందసము పైన కరుణాపీఠం ఉంది. కరుణాపీఠము తర్వాత కెరూబులు ఉన్నాయంట. కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠం పైన ఏమున్నాయంటే కెరూబులు ఉన్నాయంట, రెక్కలు విప్పినటువంటి కెరూబులు. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను అంటాడు. కాబట్టి కరుణాపీఠము యేసుక్రీస్తు ప్రభువారు మనకి చేసినటువంటి మన ఆత్మలకు కలిగి చేసిన విశ్రాంతికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాయంటే ఈ మందసము పైన కరుణాపీఠం పైన ఏముందంటే రెక్కలు విప్పినటువంటి కెరూబులు ఉన్నాయన్నమాట. ఈ కెరూబులు ఎదురుగా ఉన్నటువంటి ఆ కెరూబులు రెక్కలు విప్పి ఏం చేస్తున్నాయంటే మందసాన్ని కప్పుచున్నాయంట. మందసాన్ని కప్పడం అంటే, రెక్కలు విప్పి మందసాన్ని కప్పడం అంటే దేవుని యొక్క మహిమను కాపాడుతున్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా రెక్కలు విప్పిన కెరూబులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుని మహిమకు సాదృశ్యంగా ఉన్నాయి. మందసము దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు అంటే దానిపైన నిలబడి ఎక్కి ఏం చేసినాయంటే రెక్కలు చాచి దేవుని యొక్క మహిమను భద్రపరుస్తున్నాయి, కాపాడుతున్నాయి. కనుకనే ఈ కెరూబులో ఎలా అంటే ఏ కాండమై ఉండాలి, ఒకే చెక్కతోనో లేకపోతే దేనితోనో బంగారంతోనో ఏది చేస్తే అలాగే ఏ కాండంగా ఉండాలి. ఏ కాండం అంటే ఒకే వస్తువుతో చేయబడినటువంటి
2 కెరూబులు. కాబట్టి ప్రియా సహోదరి సహోదర, ప్రభు బలలో పాల్పొందుతూ దేవుని బిడ్డగా చేయబడుతూ వచ్చి ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పొందుతూ బలిపీఠము ద్వారా తర్వాత గంగాళము ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి దీపస్థ వృక్షానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆత్మానుసారంగా నడుచుకొంచు సన్నిధి బలలో పాలు పొందొచ్చు. తర్వాత లోపలికి వచ్చి కరుణాపీఠము, నిబంధన మందసము, సువర్ణ ధూప ప్రార్థనా జీవితము, ప్రభు ఆంతరంగంలో బలం పొందొచ్చు. ఇన్ని చేస్తున్నాం మనము. ఇప్పుడు ఏకాండంగా ఉండాలంటాడు. ఏకాండంగా ఒకటే ప్రభు, ఒకటే ఆత్మ, ఒకే బాప్తిస్మము, అన్నీ ఒకటే ఉండాలా. మనం ఒకటే, వేరు కానే కాదు. ఇక్కడ కూర్చున్న వారు ఎవ్వరం కూడా ఏం కాకూడదంట, ఏకమై ఉండాలా. ఏకాండమైనటువంటి కెరూబులుగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కులం మర్చిపోవాలా, ఇక్కడికి వచ్చిన తర్వాత మన మతం మర్చిపోవాలా, ఇక్కడికి వచ్చిన తర్వాత మన స్థితిని మర్చిపోవాలా, ఇక్కడికి వచ్చిన తర్వాత మన స్థాయి మర్చిపోవాలా, లేకపోతే మనం ఏవైనా మనము ఏకాండముగా చేయబడిన కెరూబులకు సాదృశ్యం. అప్పుడు మాత్రమే మనము దేవుని మహిమను భద్రపరిచే వారంగా ఉంటాం. దేవుని మహిమను కాపాడేవారు. మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్యజనుల ఎదుట దూషించబడుతుందండి. కాబట్టి సంఘములో ఏకత్వానికి సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి సంఘములో ఏకత్వం ఉన్నప్పుడు మాత్రమే మనమందరము దేవుని యొక్క మహిమను కాపాడే వారంగా ఉంటాం. ఇవి యూదుల్లో నుంచి బయటకు వచ్చినటువంటి క్రైస్తవులకు అపోస్తలుడైన పౌలు తెలియజేసినటువంటి 9 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇవన్నీ నేను చెప్పినంత అవుట్లైన్సే. ఇవన్నీ చెప్పుకుంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్కటి కూడా ధ్యానం చేస్తూ వస్తే 2-3 సంవత్సరాల టైం పడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి, ఏం నేర్చుకున్నాం? మొట్టమొదట ద్వారమో యేసుక్రీస్తు ప్రభువారే, తర్వాత ఇత్తడి బలిపీఠము యేసుక్రీస్తు ప్రభువారే శిలువకు సాదృశ్యము, ఇత్తడి గంగాళము ఆత్మలో పరిశుద్ధపరచడానికి సాదృశ్యంగా ఉంది. తర్వాత లోపల ప్రవేశించిన తర్వాత దీపస్తంభము దక్షిణ వైపు ఉంటుంది, ఆత్మానుసారంగా నడవడానికి సాదృశ్యంగా ఉంది. తర్వాత ఉత్తర దిక్కున ఉన్నటువంటి సన్నిధుల వల్ల మనము యాత్రా జీవితంలో బలం పొందడానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమాంసాలకు సాదృశ్యంగా ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన తర్వాత ఇక్కడ ఏముందంటే సువర్ణ ధూపార్తి ఉంది, ప్రార్థనా జీవితానికి సాదృశ్యము. తర్వాత మందసం ఉంది, మందసం ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందులో ఏమున్నదంటే 3 విషయాలు ఉన్నవి. ఏంటవి అంటే ఏమున్నాయి అందులో? మొట్టమొదట బంగారు పాత్ర ఉంది, ఆ పాత్రలో మన్నా ఉంది. బయట కూర్చున్నటువంటి మన్నా అవుటర్ మ్యాన్కి సాదృశ్యము, వారికి బలం పొందడానికి. ఇక్కడ మన అంతరంగిక పురుషుడు బలం పొందడానికి సాదృశ్యంగా ఉంది. అంటే ప్రతి వారికి పోషణ, అంతరంగంలో బలం అవసరం. కనుకనే బంగారు పాత్ర మందసంలో ఉంటుంది. దాని తర్వాత చిగురించిన అహరోను చేతికర్ర కూడా ఉంది. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రిజరక్షన్కి సాదృశ్యంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరా, నీవు నేను ఆత్మలో బలము పొందొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థాన బలము పొందిన వారంగా ఉండాలి. ఎలాగ బలహీనంగాను శక్తిహీనముగాను ఈశ్వరమంటూ అట్లా ఉండకూడదు. మనం బలిష్ఠులుగా నేను బలవంతుడను. యేసుక్రీస్తు ఒక పాట, యెహోవా నా బలం, పాడబడదు. యెహోవా నా బలమా అన్నాడు. యెహోవా నాకు బలమని పాడు. ఎంతవరకు బలం ఉన్నాడు చెప్పండి? యెహోవా నా బలమా యథార్థమై. సంవత్సరాల తరబడి పాడుతున్నాం. ఎప్పుడు జీజాన్ గారు రాసిన కాడ నుంచి జీజాన్ గారు రాశారు, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. నా బలమా ఏది బలం? యెహోవా నీ బలమైతే ఎటువంటి బలవంతులుగా ఉండాలంటే యెహోవా ఎంత బలమైనటువంటి వాడో నీవు నేను అంతే బలమైన వారంగా ఉండాలి. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో ఉన్నాయా? ఆత్మీయమైన జీవితంలో నీ కాళ్ళు లేడి కాళ్ళ వల్ల వేగంగా ఉన్నాయా? దేవుని కొరకాయ, దేవునింటి కొరకాయ, దేవుని పని కొరకాయ కాళ్ళు వేగంగా పరిగెడుతున్నాయా చెప్పండి. అట్లా పరిగెత్తగలిగినప్పుడు ఆయన ఎత్తైన స్థలంలో నిలిపేవాడుగా ఉంటాడు. నా ఆత్మీయమైన జీవితంలో నేను ఎక్కడైనా ఎత్తైన కొండ యెహోవా నీకు బలంగా మారినప్పుడు ఆయన నీ కాళ్ళు లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలంలో నిలిపి. ఇది లిటరల్గా నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ప్రియ సహోదరి సహోదరు, ఇది వ్యక్తిగతంగా నా జీవితానికి సంబంధించినటువంటి విషయము. మనం యెహోవా నా బలమైతే నా కాళ్ళు లేడి కాళ్ళ వల్ల ఉంటాయి. యెహోవా నా బలమైతే నేను ఉన్నతమైన స్థితిలో ఎవరు ఎక్కడైనా ఉన్నతమైన స్థాయిలో నేను ఉండేవాడిగా ఉంటాను. ఇది కదా ఉన్నామా? యెహోవా బలంగా ఉన్నాడా?
పునరుద్ధాన శక్తిని అనుభవిస్తూ వస్తున్నామా? తర్వాత కరుణాపీఠం విశ్రాంతి పొందుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి ఆయన బలియాగంలో మనం విశ్రాంతి తీసుకుంటూ వస్తున్నామా? చింత కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు డూ వి ట్రస్ట్ ఆన్ ద లార్డ్, దేవునిపైన ఆధారపడుతూ వస్తున్నామా? తర్వాత కెరూబుల వలె దేవుని మహిమను కాపాడే వారంగా ఉంటున్నామా? ఎప్పుడు కాపాడగలం? ఏం చెప్తున్నాడంటే ఏకాండంగా చేయబడాలి, ఏకాండంగా చేయబడాలి. మనసులో భేదాలు ఏమి ఉండకూడదు. ప్రభు పిల్లలమై ఉన్నాం. పరలోకానికి సంబంధించిన లోక సంబంధం కాదు, లోక సంబంధాలకు డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి దేవుని పిల్లలైన మనకు ఏముండకూడదంటే ఏకాండం, కెరూబుల వల్ల ఏకాండంగా చేయబడుతున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమను కాపాడేవారు. నిన్ను నన్ను ఎందుకు ఈ లోకంలో ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు? లోకంలో నీ కొరకు ప్రాణం పెట్టి లోకంలో విడిపించి ప్రత్యేకపరిచి ప్రత్యేక జనంగా ఎందుకు చేస్తూ వచ్చాయంటే నా విధి ఏంటంటే దేవుని యొక్క మహిమను కాపాడడం కొరకే. దేవుని యొక్క మహిమను పోట్లాడుకుంటే, గొడవలు పెట్టుకుంటే, ఒకరిపై ఒకరు వ్యాజ్యం వేసుకుంటూ ఉంటే ఎలాగా? మనల్ని బట్టి కదా దేవుని నామం దూషించబడతా ఉంది, అపవిత్రపరచబడతా ఉంది, మహిమను కోల్పోదు. కాబట్టి నిన్ను బట్టి నన్ను బట్టి కదా దేవుని మహిమ వెళ్ళిపోతుంది మన మధ్యలో నుంచి. 7 సంగతులు ఇవి మనం కలిగి ఉన్నప్పుడే ఆయన సన్నిధి నిలిచి భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించేవాడుగా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం.